ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, భూమి ఆకాశములను సృజించిన యేసయ్యా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించుచుండగా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 22 అధ్యాయము 12 వచనము. ఆదికాండము 22 అధ్యాయము 12 వచనము. నీవు దేవునికి భయపడువాడవని ఇందుల వలన నాకు కనబడుచున్నదనెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ మనకి కనిపిస్తూ ఉంది. ఏంటి అది అంటే, నీవు దేవునికి వాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవునికి అబ్రహాములో ఒక అంశము కనిపిస్తూ ఉంది, ఒక లక్షణము కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ లక్షణము అంటే, నీవు దేవునికి భయపడువాడవని. అబ్రహామును చూసినప్పుడు దేవునికి కనిపిస్తున్న ఒక లక్షణాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అబ్రహాములో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనలో ఆయనకి ఏం కనిపిస్తూ ఉంది, ఆయనకి కనిపించడానికి మనము ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాం. ఒకసారి ఉదయకాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అబ్రహాముని దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, అబ్రహాముని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, దేవునికి భయపడువాడవని నాకు కనబడుచుంది. ఇందువల్ల నాకు తెలుస్తుంది ఏమిటి అంటే, నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తివి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని కలిగినటువంటి మనము, దేవుని అంగీకరించినటువంటి మనము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనల్ని ఆయన పరిశీలన చేసినప్పుడు, ఆయన చూసినప్పుడు మనలో ఆయనకి ఏ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఒక లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవుడు అబ్రహామును చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాములో దేవునికి భయపడేటువంటి ఒక లక్షణాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు మనము కూడా ఆయనకి భయపడేవారిగా ఉంటున్నామా? మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనలు ఆయనకి భయపడేటువంటి క్రియలుగా ఉన్నాయా? ఆయనకి భయపడేటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా? ఆయనకి భయపడేటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము దేవునికి భయపడేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహామును కలిగి ఉన్నటువంటి లక్షణాన్ని మనము కూడా కలిగి ఉన్నట్లయితే అది మన కుటుంబాలకు, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడు చూస్తామన్నాడు ఒక లక్షణాన్ని. దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనలో ఒక లక్షణాన్ని కలిగి ఉన్నామా? ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన చెప్పగలడా? ఒకసారి ఈ వాక్యమును బట్టి మనము పరిశీలన చేసుకుని, దేవుని కలిగినటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము ఇలాంటి లక్షణాలను కలిగి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీకు భయపడేటువంటి లక్షణాన్ని మేము కలిగి ఉండటానికి నీ కృప చూపించండి. మా విశ్వాస జీవితంలో మేము కూడా ఒక మంచి లక్షణాలని కలిగి ఉండి కనిపించటానికి నీవే సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.